లవ్ మ్యారేజ్లో తల్లిదండ్రులే విలన్లు. వద్దన్నటువంటి తల్లి తండ్రినే నేరస్తులుగా చూపించి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టే పిల్లలు ఒక ఎత్తు అయితే, ఆత్మహత్య చేసుకుంటూ వాళ్ళ పేర్లు రాస్తున్నటువంటిది మరొక ఎత్తు. ఇట్లాంటి సందర్భంలో సుప్రీంకోర్టు కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది. వివాహం చేసుకోవడానికి పెద్దలు అంగీకరించకపోవడం ఆత్మహత్యకు ప్రేరేపించడం కిందకి రాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఓ మహిళ తన కుమారుడితో ప్రేమలో ఉన్న యువతిని ఆత్మహత్య చేసుకుని ప్రేరేపించారంటూ అమ్మే దాఖలైన అభియోగ పత్రాన్ని కొట్టేస్తూ జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు పేర్కొంది. ఆత్మహత్య చేసుకున్న మహిళకు ఆమెను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిన వ్యక్తికి మధ్య తలెత్తిన వివాదంలో అతడి తల్లి అప్పీల్దారు మీద ఈ అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో కుమారుడు బాధిత మహిళ పెళ్లి చేసుకునేందుకు అప్పీల్దారు తల్లి నిరాకరించడంతో పాటు సదరు మహిళను అవమానించారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ కేసులో అభియోగ పత్రం, సాక్షుల వాంగ్మూలాలు సరైనవేనని అనుకున్నప్పటికీ అప్పీల్దారికి వ్యతిరేకంగా చిన్న సాక్ష్యం కూడా లేదని తెలిపింది. వాస్తవానికి వివాహ సంబంధం విషయంలో బాధితురాలు కుటుంబం సంతృప్తిగా లేదని, ఈ పెళ్లికి అప్పీల్దారు అంగీకరించకపోయినా ఐపీసీ 300 సెక్షన్ కింద అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆత్మహత్యకు ప్రేరేపించడం కిందకు రాదని ధర్మాసనం స్పష్టం చేసింది.